చంద్రబాబు గారిని బెదిరించే కార్యక్రమం కొంతమంది మత పెద్దలు చేసుకొస్తున్నారు. ఏంటది? వక్ఫ్ సవరణ బిల్లు. వక్ఫ్ రద్దు చేయట్లా. వక్ఫ్ ఆస్తులు ఏ ప్రభుత్వం స్వాధీనం చేసుకోదు. వక్ఫ్ జోలికి ఎవరు వెళ్ళరు. కేవలం కొత్తగా వక్ఫ్కి ఆస్తులు ఏవైనా కావాలి అనుకున్నప్పుడు, ఇప్పటిదాకా ఆ గుడి మాదే, ఆ రోడ్డు మాదే, ఇది ఆర్మీ క్యాంప్ కూడా మాదేనని ప్రకటించినటువంటి సందర్భం. అట్లాంటప్పుడు అది అవునా కాదా, వాళ్ళు చెప్పినట్టు వాళ్ళకి ఏమన్నా ఆధారాలు ఉన్నాయా లేదా, ఇది క్లెయిమ్ చేసేటటువంటి వాళ్ళు కలెక్టర్ని అప్రోచ్ అవ్వాలి. కలెక్టర్ అది వాళ్ళదైతే వాళ్ళకి ఇస్తారు. లేదు అంటే కనుక ఇది మీది కాదయ్యా, మీకు ఎవరో చెప్పినట్టున్నారో అది కుదరదు అని చెప్తారు. అట్లాగ చేయడానికి వీల్లేదు. అంటే అలాంటి వక్ఫ్ సవరణ చేయడానికి వీల్లేదు. మాకు ఇది అంటే ఇది సిద్ధి వినాయక టెంపుల్ దగ్గర నుంచి తమిళనాడులో ఉన్నటువంటి ఆలయాల దాకా, అట్లాగే మన కర్ణాటక కానీ తెలంగాణలో కానీ ఇవన్నీ చూసాం ఓపెన్గా. హిందువులకు సంబంధించినటువంటి ఆస్తులు మాది అని క్లెయిమ్ చేయడం, ఈవెన్ ఆలయాలను కూడా మాది అని క్లెయిమ్ చేయడం. అట్లాంటి సమస్యలు రాకుండా ఉండటానికి ఒక చట్టబద్ధమైన మార్గం తీసుకుంటే దాన్ని అడ్డుకోవడానికి, అంటే మాకు సంపూర్ణ హక్కు కావాలి, మేము ఏది మాదంటే అది ఇచ్చేసేయాలి, లేకపోతే కనుక కుదరదు అనేటటువంటి రూట్లో తీసుకొచ్చినటువంటి వ్యవహారం. చివరికి వీళ్ళు ఏ స్థాయికి వచ్చారంటే చంద్రబాబు గారికి వార్నింగ్లు ఇచ్చే స్థాయి దాకా इस बिल की संगीनी को महसूस करें और मरकजी हुकूमत को इस बिल को पार्लियामेंट में लाने से रोकें। वजीर आला साहब, अगर आपने इस बिल को रोकने में अपना किरदार अदा किया, आप जुल्म के खिलाफ खड़े हो गए, तो तारीख हमेशा आपको एक निडर, इंसाफ पसंद और बेबाक सेकुलर और जमहूरी लीडर के तौर पर तारीख में हमेशा याद रखिएगी। ఇది డైరెక్ట్ హెచ్చరికలు చేస్తున్నటువంటి సందర్భం. బేసిక్గా ఇక్కడ ఎమోషన్ని పండిస్తున్నారు. అదే ఇక్కడ కీ పాయింట్.